బిచ్చగాడు కిందపడి ఉన్న లెగ్ పీస్ తీసుకోవడానికి వెళ్లాడు. అయితే ఇతని మీద రాజుగారి తలపాగా పడుతుంది. అయితే ఈ తలపాగను రాణిగారు వేశారు. ఇది ఎవరి మీద పడితే వాళ్లను ఈ రాజ్యానికి రాజుగా చేస్తామని ప్రకటిస్తారు. కాని కింద ఉన్న వాళ్లు రాజుగా ఉండడానికి భయపడి ఆ తలపాగను ఒకరి మీద ఒకరు విసిరేసుకుంటూ ఉంటారు. అయితే ఈ తలపాగా బిచ్చగాడి చేతిలోకి వెళుతుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో అక్కడి ప్రజలు బిచ్చగాడు మనకు రాజు కాబోతున్నాడా అంటూ ఎగతాళి చేసిన నవ్వుకుంటూ ఉంటారు. కాని బిచ్చగాడు మాత్రం నాకేమీ భయం లేదు, నేను ధైర్యంగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్తాడు. అప్పుడు రాజుగారు ఈ బిచ్చగాడిని రాజ్యానికి పిలిపిస్తారు. మేము పెట్టిన పరీక్షలో నువ్వు విజయం సాధించి ఈ రాజ్యానికి రాజుగా మారావు కాబట్టి మహారాజుగా నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు అని అంటాడు. దీనికి బిచ్చగాడు నాకు ఆకలిగా ఉంది, ముందు విందు ఏర్పాటు చేయండి అని చెప్తాడు. చిరిగిన బట్టలు వేషధారణ చూసి అక్కడ పనివాళ్లు కూడా ఈ బిచ్చగాడిని తిట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇతడు కోటలో పంచభక్ష ప్రమాణాలతో కూడిన విందును చేస్తాడు. ఆ తర్వాత ఈ బిచ్చగాడు తన రూపాన్ని మార్చేసి మహారాజులా మారుతాడు. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం వీడియోలు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.